ఈ సినిమా హౌ జగదీష్ ఈ సినిమాకి డైరెక్టర్. ఈగకి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఈగ అన్నది నాకు సెకండ్ లైఫ్ లాంటి ఫిల్మ్. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు, అందరి ఇంట్లో ఒకరిని చేసేది ఆ సినిమా నన్ను. సరే మీరు అనండి, తర్వాత నేను మాట్లాడతా. ఇప్పుడు జగదీష్ని చూస్తుంటే ఆ గెడ్డం పెంచి జూనియర్ రాజమౌళి గారిలాగా ఉన్నాడు. నాకు రీసెంట్గా మా తాతగారి ఇంటికి వెళ్ళినప్పుడు మన చుట్టాల అబ్బాయి ఒక అతను కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాడురా అన్నారు. ఎవరు అంటే జగదీష్ అని చెప్పారు. సో చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా ఇండస్ట్రీలో రిలేటివ్స్ ఉన్నారనమాట. సో ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను జగదీష్ కోసం. అండ్ జెన్యూన్లీ టాలెంటెడ్ యాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు గెలిస్తే నాకు గెలిచినంత సంతోషంగా ఉంటుంది. అలాంటి యాక్టర్స్లో మొదటి వరుసలో ఉండేది నవీన్ చంద్ర. సో అతనికి సక్సెస్ రావాలని బాగా వెయిట్ చేస్తున్న వాళ్ళలో నేను ఒకడిని. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా హీరోయిన్ మా లావణ్య. పేరేంటి మర్చిపోయా. లచ్చిందేవికి ఒక లెక్క ఉంది కాదు, లావణ్యకి ఓ లక్ ఉందని చెప్పాలి. నా సినిమాలో యాక్ట్ చేసింది సూపర్ హిట్ అయిపోయింది. సో ఈ సినిమా కూడా ఇంకా పెద్ద సూపర్ హిట్ అయ్యి తను యాక్ట్ చేసే ఫిల్మ్స్ అన్నీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి కీరవాణి గారి మ్యూజిక్. అదే హౌ లైక్ దట్. అండ్ ఆయన లాస్ట్ నాకు ఎప్పటి నుంచో గుర్తులేదు, లాస్ట్ ఒక 4-5 నెలల నుంచి నేను ఎప్పుడు కారులో ఉన్నా సరే బాహుబలి పాటలు తప్పితే ఇంకోటి వినపట్లేదు రేడియోలో. సో ఈ ఆడియో కూడా అంత పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టీం అందరికీ. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాని, లక్ష్మీదేవి నీకు ఎప్పుడు వరించింది? నన్నా సార్, నన్ను 2008లో అష్టాచమ్మతో వరించింది. తర్వాత మెల్లమెల్లగా వరిస్తూనే ఉంది. ఈగతో ఒక రేంజ్లో వరించింది. రీసెంట్గా మా లావణ్యతో యాక్ట్ చేసిన సినిమాతో ఇంకా బాగా వరించింది. ఏంటి మాట్లాడితే మా లావణ్య అంటున్నాను? నీకు ఆల్రెడీ పెళ్ళైంది, అందుకే అది ఒక పెద్ద మనిషిలాగా మా లావణ్య అంటున్నాను సార్. సింపుల్. అప్పుడు మా అనకూడదు, మన లావణ్య అనాలి. మన లావణ్య. అద్భుతం. అలాగే ఈగ ఎక్స్పీరియన్స్ మీకు ఎలాగా రాజమౌళి గారితో? హౌ ఈగ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే నాకు ఎవరైనా సరే సినిమాలో అరగంట ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది అన్నప్పుడల్లా నాకు అసలు అదేంటి నేను ఉన్నా కదా సినిమా అంతా అని చెప్పి వాళ్ళతో ఆర్గ్యూ చేయాలనిపిస్తూ ఉంటుంది. అంటే నా సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు అపార్ట్ ఫ్రమ్ ఈగ అని మాట్లాడుతుంటారు. అంటే ఇప్పుడు నీ సినిమాలోకి వెళ్ళా పెద్ద హిట్ ఏది అపార్ట్ ఫ్రమ్ ఈగ అని, ఎందుకు ఈగని తీసేస్తున్నారు నా కెరీర్లోంచి అని నాకు ఒక కోపం. అది నా సినిమానే కదా అని నాకు ఓన్ చేసుకోవాలని ఉంటుంది. సో ఇప్పుడు చెప్తున్నాను, అపార్ట్ ఫ్రమ్ ఈగ అని అనొద్దు. ఈగ అన్నది రాజమౌళి గారి ఎంత సినిమానో నాది కూడా అంతే సినిమా. ఐ ఓన్ దట్ ఫిల్మ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈగ సినిమా రాజమౌళి గారి కంటే నీకే పెద్ద సినిమా నాని. ఎందుకో చెప్పనా? మా మర్యాద రామన్ సినిమా అన్ని లాంగ్వేజ్లో డబ్బింగ్ చేసి వేరే వాళ్ళు యాక్ట్ చేశారు. ఏగా డబ్బింగ్ మాది రీమేక్ చేశారు. ఏక సినిమా రీమేక్ చేయడం కుదరదు. ఈయన ఒక్కనే చేయగలరు. అందుకు దాన్ని అన్ని చోట్ల డబ్ చేశారు కాబట్టి చాలా పెద్ద మార్కెట్ హీరో అయ్యో. యాక్చువల్లీ ఈగ సినిమా విషయంలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి. దుబాయ్లో పైసా సినిమాకి షూటింగ్ చేస్తుంటే దుబాయ్ డిజర్ట్ బయట డిజర్ట్గా సెక్యూరిటీ ఉంటారు ఆ గేట్ ఎంట్రన్స్ దగ్గర. డిజర్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అతను కూడా నన్ను గుర్తుపెట్టి తుమ్ జానీ హైనా అన్నాడు. అంటే ఇక అసలు ప్రపంచం అంతా తెలిసిపోయింది అక్కడ. అటు కన్నడకి వెళ్ళినా మలయాళం అయినా ఎవరైనా సరే నన్ను గుర్తుపట్టడానికి కారణం ఇక. దట్స్ నైస్. ఇప్పుడు మన ఆడియో రిలీజ్కి కొంచెం దగ్గరగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నన్ను తిట్టకూడదు, ఓకే? అస్సలు ఇద్దరు. లచ్చిందేవికో లెక్క ఉంది కదా, ప్రస్తుతం మీ దగ్గర ఎంత లక్ష్మి ఉంది అని మీరు చెప్తే
దాన్ని బట్టి మీ దగ్గర ఉన్న లక్ష్మికి కంపేర్ చేసి మీరు నెగ్గారా లేదా అనేది మేము చెప్దాం అనుకుంటున్నాం. అమ్మో, ప్రస్తుతం అంటే మీ బ్యాంక్ అకౌంట్లో కాదు, మీ జోబ్లో, మీ పాకెట్లో. పాకెట్లో అయితే ఎల్ఓఎల్లో మధ్యలో సున్నా ఉందండి, నా జేబుల్లో ఏం లేవు. అంటే యు మెయింటైన్ కార్డ్స్ అన్నమాట, క్రెడిట్ కార్డ్ లక్ష్మి లేదండి ప్రజెంట్, ఓ ఉంది. ఓ ఉంది, జీరో అంతే. కార్డు కూడా లేదా? లేదండి. జనరల్గా నేను విజిటింగ్ కార్డ్స్ ప్రిఫర్ చేస్తాను, క్రెడిట్ కార్డ్లే ప్రిఫర్. ఓ, మరి నాని గారు ఏం చెప్తారో చూద్దాం. ప్రపంచంలో వీళ్ళందరినీ వీళ్ళలో వీళ్ళ చప్పట్లు మించిన లక్ష్మి ఉండదు. సో ఆ రకంగా చూసుకుంటే నాకు బోల్డ్ అంత లక్ష్మి ఉంది.